హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు క్యారెట్ కోడిగుడ్డు వేపుడు ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. పిల్లల లంచ్లోకి సూపర్ కాంబినేషన్. ఇది హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు క్యారెట్ కోడిగుడ్డు వేపుడు చేశారంటే పిల్లలు అసలు ఒక్క ముద్ద కూడా అన్నం వదలకుండా తింటారు. అంత టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలో వెళ్ళిపోదాం. క్యారెట్ కోడిగుడ్ల వేపుడు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 250 గ్రామ్స్ క్యారెట్, 2 కోడిగుడ్లు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ. ఈ క్యారెట్ని తొక్కవలిచేసి క్లీన్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలా నేను చూపిస్తాను. చూడండి, క్యారెట్ మొత్తం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. 2 or 3 టేబుల్ స్పూన్. ఇది పిల్లల లంచ్ కోసం అండి. దీంతోనే రైస్ కలిపి పిల్లలకి పెట్టేయవచ్చు. చాలా హెల్తీ డిష్. ఈ విధంగా కోడిగుడ్డేసి క్యారెట్ వేపుడు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. చూడండి, ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు, ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని మేము కట్ చేసి పెట్టుకొని ఆనియన్ కూడా వేసుకోవాలండి. ఆనియన్ కొంచెం ఫ్రై చేసుకోవాలా. చూడండి, ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయినాక మేము కట్ చేసి పెట్టుకొని క్యారెట్ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మగ్గించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇందులో కొంచెం వాటర్ చల్లుకోండి, ఈ క్యారెట్ తొందరగా మగ్గద్ది. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ అన్నా 3 టేబుల్ స్పూన్ అన్నా వాటర్ చల్లుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టేద్దాం. చూడండి, ఈ విధంగా కొంచెం మూత తీసి మధ్యలో మీరు చూసుకుంటూ ఉండండి, లేకపోతే అడగంటిపోద్ది. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మీ టేస్ట్ని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు కూడా, చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి. క్యారెట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా మీరు క్యారెట్ కోడిగుడ్డు వేపుడు చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలండి. ఒక బౌల్లో ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఒక చిటికెడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకొని ఈ కోడిగుడ్లు పగలగొట్టి దీంట్లో వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. చూడండి, మూత తీసి చూద్దాం. మన క్యారెట్ మగ్గిపోయింది. చూడండి, క్యారెట్ మగ్గిపోయింది. ఇది వేరే స్టవ్ మీద పెట్టుకుందాం. ఈ విధంగా ఇప్పుడు ఈ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని నేను ఇందాక బీట్ చేసి పెట్టుకొని కోడిగుడ్డు వేసుకోవాలండి. ఇది వేసుకున్న వెంటనే అసలు కదపబాకండి. ఈ విధంగా కొంచెం ఈ విధంగా లేయర్ లాగా తయారైన తర్వాత ఇది బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. బాగా పొడిగా చేసేయాలా. ఈ విధంగా పొడిగా చేసుకుంటే మాకు క్యారెట్లో బాగా కలిసిపోద్ది. క్యారెట్ కూడా ఒక పక్కన మగ్గుతూ ఉంది. ఇందులో వాటర్ మొత్తం డ్రై అయిపోవాలా. అప్పుడప్పుడు పిల్లలకి ఈ విధంగా డిఫరెంట్గా చేసి పెడతా ఉంటే పిల్లలు కూడా చాలా టేస్ట్గా తింటారు. చూడండి, ఈ విధంగా పొడిగా అయిపోయిన తర్వాత నేను స్టవ్ కట్టేసాను. స్టవ్ కట్టేసి
నేను ఈ క్యారెట్ ఫ్రై వల్ల ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు కావాలంటే ఇందులో కారపొడి ఏమన్నా చల్లుకోవచ్చు. ఇంట్లో వేపుళ్ళకు వాడుతున్న కారపొడి అది చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీంతోనే రైస్ మొత్తం కలుపుకొని తినేయవచ్చు ఫ్రెండ్స్, అంత టేస్ట్గా ఉంటుంది. మన క్యారెట్ కోడిగుడ్డు వేపుడు అయితే తయారైపోయింది. సూపర్ టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ కోడిగుడ్డు వేపుడు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను స్టవ్ కట్టేసాను ఫ్రెండ్స్.